G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అనారోగ్యంతో కువైట్ రాజు షేక్ నవాఫ్ కన్నుమూత. కొత్త రాజు ఎవరనే దానిపై కొనసాగుతున్న చర్య. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ. వాషింగ్టన్లో హిందూ అమెరికన్ల భారీ ర్యాలీ. భారతదేశంలో అతిపెద్ద వజ్రాల మార్కెట్ డైమండ్ బోర్డ్స్ ను ప్రారంభించిన మోదీ. జగన్ అరాచక పాలనకు 3 నెలల్లో ముగింపు. సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్. సీఎం రేవంత్ తో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ. ముఖ్యమంత్రితో తన అనుభవాలు పంచుకున్న రఘురామరాజన్. ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు. తెలంగాణలో ఓటు వేశారంటూ వైసీపీ ఆరోపణ. భారత్ కు షాక్ ఇచ్చిన బెల్జియం సవితా బృందానికి వరుసగా 2 ఓటమి. ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సలార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మూవీ యూనిట్. మరో న్యూస్ ఏజెన్సీని తన గుప్పిట్లోకి తీసుకున్న అదానీ. ఐఏఎన్ఎస్ లో మెజార్టీ వాటా కొనుగోలు చేసిన అదానీ. మిడిల్ ఈస్ట్ లో అత్యంత ధనిక చమురు సంపన్నమైన కువైట్ దేశపు రాజు షేక్ సవాల్ అల్ అహ్మద్ అల్ సభా ఇక లేరు. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. స్వయంగా రాయల్ కోర్టు ఈ విషయాన్ని తెలిపింది. 3 ఏళ్లుగా అధికారంలో ఉన్న 86 ఏళ్ల షేక్ నవాఫ్ మరణించడంపై విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతూ కువైట్ ప్రభుత్వం టీవీలో ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబర్ నెలలో షేక్ నవాఫ్ అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కాగా ప్రస్తుతం రాజు చనిపోవడంతో క్రౌన్ ప్రిన్స్ గా ఉన్న షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ సభా ఇప్పుడు కువైట్ కు రాజు అయ్యారు. ఈ విషయాన్ని కూడా కువైట్ స్టేట్ టెలివిజన్ ప్రకటించింది. ప్రస్తుతం షేక్ మిషాల్ వయసు 83 ఏళ్లు. కువైట్ దేశంలో అధికారంలో అల్ సభా కుటుంబం చేతిలోనే ఉంటూ వస్తుంది. కాగా 1937లో జన్మించిన షేక్ నవాఫ్ 1921 నుండి 1950 వరకు కువైట్ రాజుగా ఉన్న షేక్ అహ్మద్ అల్ బాబల్ అల్ సభాకు 5వ కుమారుడు. తన 25వ ఏటనే ఆయన హవాలీ ప్రావిన్స్ గవర్నర్ గా విధులు నిర్వహించారు. 1978 వరకు ఓ దశాబ్దం పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. షేక్ నవాఫ్ 2006లో అతని సవతి సోదరుడు షేక్ సబా అల్ అహ్మద్ అల్ సభా చేత యువరాజుగా ఎంపికయ్యారు. 2020లో 91 ఏళ్ల వయసులో షేక్ సబా మరణించడంతో షేక్ నవాఫ్ కువైట్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. 2020లో చమురు ధరల పతనం కారణంగా కువైట్లో ఏర్పడిన సంక్షోభం నుండి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించారు. దేశంలో డైమండ్స్ బిజినెస్ అంటే అందరికీ గుర్తొచ్చేది సూరత్. ఎందుకంటే దేశంలో వజ్రాభరణాలకు పెట్టింది పేరు సూరత్. డైమండ్స్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సూరత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ గా మారబోతోంది. వజ్రాభరణాల ట్రేడింగ్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించారు ఓ వ్యాపారి. సూరత్ లో నిర్మించిన డైమండ్ బోర్డ్స్ ను ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు ప్రధాని మోదీ. డైమండ్ బోర్డ్స్ ఇది అత్యంత ఆధునిక నిర్మాణం. 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఒకేసారి 67,000 మంది కంఫర్టబుల్ గా కార్యకలాపాలు చేసుకునే
నెల ఈ భవన నిర్మాణం జరిగింది. 4500 పైగా వివిధ కార్యాలయాలున్న ఈ భవనంలో 131 హైస్పీడ్ లిఫ్టులు ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టెడ్ భవనంగా రికార్డు సృష్టించింది. ఈ నిర్మాణం అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక కేంద్రం కాబోతుంది. ఈ భవనంలో 175 దేశాల నుండి 4000 మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఎగుమతులు, దిగుమతులు, కస్టమ్ క్లియరెన్స్, రిటైల్, జ్యువెలరీ, డైమండ్ రీసెర్చ్ సెంటర్ ఇలా ఎన్నో విభాగాలు ఇక్కడ ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా డైమండ్ బోర్డ్స్ ద్వారా 1,50,000 మందికి ఉపాధి లభించబోతుంది. డైమండ్ బోర్డ్ సెంటర్తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపు వస్తుందన్నారు ప్రధాని మోదీ. గత 70 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటాంగ్ను సూరత్ డైమండ్ బోర్డ్స్ అధిగమించిందన్నారు మోదీ. ప్రస్తుతం ఏటా 2 లక్షల కోట్ల రూపాయల వజ్రాల వ్యాపారం జరుగుతుండగా ఇప్పుడు అది 4 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరో నెల రోజుల్లో అయోధ్య రామాలయం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 22న అద్భుతంగా కళాఖండంగా తీర్చిదిద్దిన ఆలయంలో రాముల వారికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్లో ఉన్న భక్త ఆంజనేయ ఆలయం వద్ద అమెరికన్ హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో 10 ఏళ్ల చిన్నారుల నుండి 70 ఏళ్ల వయసున్న పెద్దల వరకు పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. అయోధ్య వేగా నామకరణం చేసిన రోడ్డులో చేతుల్లో కాషాయ జెండాలు పట్టుకుని కార్లు, బైక్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా డీసీ చాప్టర్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర సాపా మాట్లాడారు. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ తీశామన్నారు. రామ మందిర నిర్మాణం కోసం 500 ఏళ్లుగా పోరాడుతున్న హిందువుల కల త్వరలో నెరవేరబోతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్ డీలో జనవరి 20ను తాము కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రామ్లీలా, శ్రీరాముని చరిత్ర, రామ భజనల వంటివి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 అమెరికన్ హిందూ కుటుంబాలు పాల్గొంటున్నాయని తెలిపారు. చిన్నారులతో 45 నిమిషాల పాటు శ్రీరాముని జీవిత చరిత్రను చెప్పబోతున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన ఆయన ముఖ్యమంత్రితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు కూడా చేశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 3 ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. జగన్ విధ్వంసం ఆరంభించి 4 ఏళ్లు అయిందన్నారు. 1000 కోట్ల విలువైన భవనాలు శిథిలం చేశారని పేర్కొన్నారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని హింసించారని విమర్శించారు. రోడ్లు, మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేయించాడని ఆరోపించారు. ఇన్ని చేసినా ప్రజా రాజధాని అమరావతిని ఇంచు కూడా కదపలేకపోయారని తెలియజేశారు. జగన్ అరాచక పాలన 3 నెలల్లో ముగిసిపోతుందని నారా లోకేష్ పేర్కొన్నారు. రైతుల త్యాగాల పునాదులపై వెలిసిన ప్రజా రాజధాని అమరావతి అజరామమై నిలుస్తుందని స్పష్టం చేశారు లోకేష్. ఆనాడు బాబు గారి వేతనాలే తప్ప మళ్ళీ పెరగలేదు. ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు. కానీ గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు. నిత్యావసర సరుకుల ధరలని పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. ఈ రోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది. తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు, అది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను.
రెండో విషయం తల్లి, మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం. అదే మాకు స్టార్టింగ్ నాకు తెలుసమ్మా, ఎందుకంటే నేను ఇప్పటికీ 3-4 సంఘ పెద్దలు వచ్చినా కలిశారు. పాదయాత్రలో గత 3 రోజులుగా నన్ను కలుస్తున్నారు. ఇట్లా కేసులు పెడుతున్నారు, నా దృష్టికి తీసుకొచ్చారు. ఓపిక పట్టుదల 3 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, కేసులన్నీ ఎత్తేస్తాం, ఏం మర్యాద. ఓకేమా? నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే ఉంటుంది, పసిబిడ్డలను జాగ్రత్త చూసుకోవాలి, పౌష్టిక ఆహారం ఇవ్వాలి, సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వరకు ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని. సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. మీకు మేము అండగా నిలబడతాం. 3 నెలల ఓపిక బట్టని మన ప్రభుత్వం వస్తుంది. కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ఒక ఉదాహరణమ్మా, నేను మీ సేవ ఐటీ శాఖ కింద ఉండే తల్లి. ఆనాడు మీ సేవ ఆపరేటర్లు ఇమెయిల్ పెట్టారు తల్లి నాకు, అన్న మాకు ఈ సమస్యని చెయ్యకపోతే మేము సమ్మకి వెళ్తాం. కానీ ఎందుకే మీకు ఏంది, రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు, కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని 2 రోజులు పరిష్కరించాం. ఇప్పుడు పాపం మీ సేవలు కూడా రోడ్డు మీద పడేశారు. చూడండి ఎంత అన్యాయం. అట్లా ఉండకూడదమ్మా. ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు, కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. కానీ ఈ రోజు కావాలని మిమ్మల్ని వేధిస్తున్నారు, ఇది సరికాదు. మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా నేను హామీ ఇస్తాను. ఓకేనమ్మా? జనసేన నేత నాగబాబు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం 6తో దరఖాస్తు చేసుకున్నారు. నాగబాబుకు హైదరాబాద్ లో ఓటు హక్కు ఉంది, దాన్ని రద్దు చేసుకుని ఏపీలో ఓటు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన డోర్ నెంబర్లో విచారణ చేయగా తాళం వేసి ఉంది. దాంతో బూత్ లెవెల్ ఆఫీసర్ పక్కనింటి వారికి సమాచారం అందించారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నాగబాబును తమ వద్ద హాజరు కావాలని BLO నోటీస్ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో నాగబాబు ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుంది. ఇప్పుడు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని వైసీపీ ఆరోపించింది. ఇది అనైతికమని విమర్శించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగబాబు కుటుంబం ఓటు వేసిందని, పోలింగ్ బూత్ 168లో కొణితెల నాగబాబు, కొణితెల పద్మజ, వరుణ్ తేజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ఆరోపించింది. తెలంగాణలో ఓటు ఉండగా ఇప్పుడు ఏపీలో కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవడంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో ఓటు వేసిన వారికి ఏపీలో ఓటు వేసే అవకాశం కల్పించకూడదని వైసీపీ వాదిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నాగబాబు అంశం తెరపైకి రావడం, దీనిపై వైసీపీ విమర్శలు గుప్పించడంతో జనసేన ఏ రకంగా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సులు నిర్వహించినందుకు ప్రభుత్వం ఆదుకోవాలని నిరసిస్తూ భారీ ఎత్తున ఆటోలు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అరబ్, ఇరాన్, ఇరాక్ ఇంకా ముస్లిం దేశాలు ఏ పెట్రోల్, డీజిల్ చూసుకొని మూరుస్తున్నాయో అదే మన ఇంట్లో మనమే సూర్యరశ్మి ద్వారా తయారు చేసుకునే విధంగా మన భారత్ సైంటిస్టుల ద్వారా మన ప్రధానమంత్రి మోడీ గారు రూపకల్పన చేపిస్తున్నారు. అతి తొందరలోనే మన సైంటిస్టుల కలలు సహకారం అయ్యి ఈ పెట్రోల్, డీజిల్ బాధ తప్పి మన భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తుంది అని ఆశిద్దాం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఒక సామాన్య వ్యక్తిలాగా ముఖ్యమంత్రి అని గర్వం లేకుండా సాదా సీదాగా రోడ్డుపైన వారి ఫ్రెండ్స్తో బైక్ పైన తిరుగుతూ ఆ పక్కన కనబడ్డ ఓ షాప్లోకి వెళ్లి వేడివేడి సమోసాలను చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రిని చూసి మధ్యప్రదేశ్ ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇలాగే మన దగ్గర కూడా ముఖ్యమంత్రులు ఉంటే ఎంత బాగుంటుందో అని ప్రజలు అనుకుంటున్నారు. नमस्ते, उज्जैन में आपका स्वागत है। मेरा नाम है आरजे आर्यन।
रहे हैं, हमारा तो मदद कर रहे हैं। कहाँ मैंने ये दुकान पिछले साल पहले चली, ये तंबाकू बाजार में मेरी दुकान थी, मामा पान वाले के पास। अभी मकान है हमारा घर का ही। 40 साल पहले मैंने जब चुनाव लड़ा था भैया थी मैं ये चाय पुड़े की दुकान चलाते चलाते चुनाव लड़ता था। फिर बाद में प्रेसिडेंट बना तो खाने की होटल लगी सराफे में, तो मामा पान वाले के पास में वो है ना बादशाह सब सामान, तो उसके वही वो दुकान आराम से भैया हो गए हैं गर्मा गर्म समोसे। భద్రాచలం వద్ద అదనపు వంతెన నిర్మాణ పనుల్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలం వద్ద వంతెన నిర్మాణ పనుల్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని వేగవంతం చేయాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణానికి తాను 2015లో శంకుస్థాపన చేస్తే నేటి వరకు పనులు సాగదీస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తక్షణమే పనులు ప్రారంభించాలని తెలిపారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రహదారి పనుల్ని తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. దానికి మంచిగా డివైడర్స్, ఫుట్పాత్లు మొత్తం శాంక్షన్ చేసుకొని బ్యూటిఫుల్గా భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు సార్. ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాను. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని అవుట్ టు మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామా అక్కడ మన టౌన్ బ్యూటిఫై చేయాలి. ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు బాలనగర్ ఎస్ఓటీ పోలీసు. విశ్వసనీయ సమాచారం మేరకు డీసీఎంలో నర్సరీ మొక్కల కింద ₹1 కోటి విలువ గల 400 కేజీల ఎండు గంజాయి రాజమండ్రి నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తున్న మధ్యప్రదేశ్కి చెందిన 2 వ్యక్తుల్ని బబ్లు ఖారే, గోవింద్ పాటిదర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి ఒక డీసీఎం వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నామని షాపూర్ నగర్లోని డీసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన డీసీపీ శ్రీనివాసరావు. ఒక 400 కేజీల గంజాయి తీసుకెళ్ళడం. ఈ ఆపరేషన్ లో భాగంగా 2 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ అయినటువంటి మధ్యప్రదేశ్ చెందినటువంటి బబ్లు ఖరే, అదేవిధంగా గోవింద్ పట్టేదార్ అనేటటువంటి 2 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ మధ్యప్రదేశ్ లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా లారీ క్లీనర్, డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాజమండ్రి ఏరియాలో ఈ గాంజాని తీసుకోవడం జరిగింది లోడ్ని. అక్కడి నుంచి వీళ్ళు మహారాష్ట్రకి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సమయంలో మనకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ లారీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో మనం వెరిఫై చేస్తే గాంజా అనేటటువంటి అనుమానం రాకుండా రాజమండ్రి ఏరియాలో ఉండేటటువంటి నర్సరీ మొక్కలన్నింటినీ వాటి మీద కవర్ గా పెట్టుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి ఏరియా నుంచి దీన్ని మనకి మహారాష్ట్ర ఏరియాకి తరలించడానికి చూశారు. ఈ క్రమంలో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి మన బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, అదేవిధంగా జగ్గైపేట పట్టణం బుద్ధ విహార్ పార్క్ నందు గౌతమ బుద్ధ ధ్యాన కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, గురుధాం వ్యవస్థాపకులు తాత్వికులు గంటెల వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పిరమిడ్ రూపంలో ఉన్న గౌతమ బుద్ధ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నేటి ఆధునిక యాంత్రిక జీవనంలో మానసిక ఒత్తిడితో ఉన్న వారికి ధ్యానం ద్వారా ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సాధన కోసం ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. మరొక 3 నిమిషాలు హాయిగా కూర్చున్నాం. శ్వాసకు అనుసంధానం, ఉచ్ఛ్వాస విశ్వాస.
స్పెయిన్లో జరుగుతున్న 5 దేశాల టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా 2 ఓటమి ఎదురైంది. తొలి పోరులో స్పెయిన్ చేతిలో కంగుతిన్న టీమిండియా రెండో మ్యాచ్లో బెల్జియం చేతిలో ఓటమి పాలైంది. శనివారం బెల్జియంతో జరిగిన మ్యాచ్లో 1-2 తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. భారత్ తరపున వైష్ణవి విఠల్ పాల్కే 56వ నిమిషంలో ఏకైక గోల్ చేసింది. మ్యాచ్ ఆరంభం నుండి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే బెల్జియం డిఫెన్స్ను అడ్డుకునేందుకు భారత ప్లేయర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో తొలి 2 గోల్స్ కొట్టిన బెల్జియం ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అబ్రే బల్లెన్ఘిన్ 22వ నిమిషంలో, లూసీ వెర్సవెల్ 37వ నిమిషంలో గోల్ చేశారు. మ్యాచ్ మరి కాసేపట్లో ముగుస్తుందనగా భారత్ తరపున వైష్ణవి గోల్ కొట్టింది. ఆ తర్వాత బెల్జియం గోల్ పోస్టుపై టీమిండియా దాడి చేసిన ఫలితం లేకపోయింది. తదుపరి మ్యాచ్లో భారత డిసెంబర్ 19న జర్మనీతో తలపడనుంది. పాన్ ఇండియా మూవీ లవర్సే ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న తెలుగు సినిమాలో సలార్ ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం 2 పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ ఫస్ట్ సింగిల్ తో ఈ సినిమా సూపర్ క్రేజ్ సంపాదించుకోగా తాజాగా మూవీ టీం మరో సాలిడ్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నుండి మొదట విడుదల చేసిన ట్రైలర్ కి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురవ్వడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ని చూసిన కొందరు క్రిటిక్స్ సినేరియా మొత్తం కేజీఎఫ్ తరహాలోనే ఉందని, కథ కూడా దాదాపు అలాగే ఉందని, దీన్ని కేజీఎఫ్ 3 అనుకోవచ్చని విమర్శలు గుప్పించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మేకర్ సలార్ నుండి 2వ ట్రైలర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ నుండి సెకండ్ ట్రైలర్ ను ఈ రోజు కానీ రేపు కానీ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అయితే ఫస్ట్ ట్రైలర్ లో దేవ, ప్రభాస్, వరద, పృథ్వీరాజ్ మధ్య స్నేహం గురించి ఎక్కువగా చూపించారు. ఇక రానున్న 2వ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ప్రభాస్ రోల్ ని హైలైట్ చేస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రలో పృథ్వీరాజ్, సుకుమారన్, బాబీ, సింహ, జగపతి బాబు, టిన్ను, ఆనంద్, ఈశ్వరీరావు, శ్రీయారెడ్డి, రామచంద్రరాజు తదితరులు కీలక పాత్రలో పోషించారు. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రానికి రవి బస్రు సంగీతాన్ని సమకూర్చారు. హొంబాలి ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించాడు. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల్ని కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్స్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుంది. ఈ మేరకు గ్లూ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్స్చేంజ్లకు సమాచారం ఇచ్చింది. ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 50.50% మెజారిటీ వాటాను తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ కొనుగోలు చేసినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ శనివారం తెలిపింది. డీల్ విలువను కంపెనీ వెల్లడించలేదు. న్యూఢిల్లీలో రిజిస్టర్ కార్యాలయం కలిగిన ఐఏఎన్ఎస్ ప్రధాన షేర్ హోల్డర్ సందీప్ భామ్జయ్తో షేర్ హోల్డర్ల ఒప్పందంపై ఏఎంఎన్ఎల్ సంతకాలు చేసింది. గత ఏడాది మార్చిలో ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్ఫామ్ BQ ప్రైమ్ను నిర్వహించే క్వింటిలియన్ బిజినెస్ మీడియాను టేక్ ఓవర్ చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్ అదే ఏడాది డిసెంబర్లో న్యూస్ టెలివిజన్ ఛానల్ NDTVలో 65% వాటాను కొనుక్కుంది. తాజాగా టేక్ ఓవర్ చేసిన ఐఏఎన్ఎస్ గత ఆర్థిక సంవత్సరంలో 11.86 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనారోగ్యంతో కువైట్ రాజు షేక్ నవాఫ్ కన్నుమూత, కొత్త రాజు ఎవరనే దానిపై కొనసాగుతున్న చర్య. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ, వాషింగ్టన్లో హిందూ అమెరికన్ల భారీ ర్యాలీ. భారతదేశంలో అతిపెద్ద వజ్రాల మార్కెట్, డైమండ్ బోర్డ్స్ ను ప్రారంభించిన మోదీ. జగన్ అరాచక పాలనకు 3 నెలల్లో ముగింపు, సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్.
సీఎం రేవంత్ తో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ, ముఖ్యమంత్రితో తన అనుభవాలు పంచుకున్న రఘురామరాజన్. ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు, తెలంగాణలో ఓటు వేశారంటూ వైసీపీ ఆరోపణ. భారత్ కు షాక్ ఇచ్చిన బెల్జియం సవితా బృందానికి వరుసగా 2వ ఓటమి. ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, సలార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మూవీ యూనిట్. మరో న్యూస్ ఏజెన్సీని తన గుప్పిట్లోకి తీసుకున్న అదానీ, ఐఏఎన్ఎస్ లో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన అదానీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.